Good evening, students. Today we are going to discuss series resonance circuit and parallel resonance circuit. Difference between series resonance and parallel resonance circuit. LCR series, LCR parallel. LCR, these three are series, hence LCR series resonance circuit. LR and C, these two are parallel with each other, hence this is parallel resonance circuit. Series resonant frequency is given by f equal to 1 by 2 pi square root LC, independent of resistance. Parallel resonant frequency is given by f equal to 1 by 2 pi square root 1 by LC minus R square by L square, depends upon resistance. ఓకే, ఈ గుర్తుపెట్టుకోండి అమ్మా. సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ, ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఇదేం రెసిస్టెన్స్ మీద డిపెండ్ కాదు. ఇదైతే ఫ్రీక్వెన్సీలో ఆర్ ఉంది చూడండి, రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. థర్డ్ది, ఎట్ ద రెజొనెన్స్ ద కరెంట్ ఈజ్ మ్యాక్సిమం. రెజొనెన్స్ దగ్గర అంటే రెజొనెన్స్ అంటే ఓకే, అర్థమైందా మీకు? ఇంపెడెన్స్ మినిమంగా ఉండి కరెంట్ మ్యాక్సిమంగా ఉంటుంది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర. ఆ కండిషన్ వచ్చే వరకు రెజొనెన్స్ కండిషన్ అంటాం. అక్కడ కరెంట్ ఎలా ఉంటుంది? మ్యాక్సిమంగా ఉంటుంది. ఎట్ రెజొనెన్స్ ద కరెంట్ ఈజ్ మినిమం. కానీ ఇక్కడ వచ్చేవరకు ప్యారలల్లో వచ్చేవరకు రెజొనెన్స్ పాయింట్ దగ్గర కరెంట్ అనేది మినిమంగా ఉంటుంది. ఫోర్త్ది, ఎట్ రెజొనెన్స్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ మినిమం. రెజొనెన్స్ దగ్గర సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది? మినిమంగా ఉంటుంది. సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ అనేది ఎట్లా ఉంటుంది? మినిమంగా ఉంటుంది. రెజొనెన్స్ దగ్గర సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ అనేది ఎలా ఉంటుంది? మినిమం, తక్కువ. ఎట్ రెజొనెన్స్ ద ఇంపిడెన్స్ ఆఫ్ సర్క్యూట్ ఈజ్ మ్యాక్సిమం. రెజొనెన్స్ వద్ద సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. కరెంట్ మినిమం అంటే ఆటోమేటిక్గా సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ మ్యాక్సిమం. నెక్స్ట్ ఫిఫ్త్ది, ద సర్క్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సెప్టర్. ఈ సర్క్యూట్ని మనం యాక్సెప్టర్ అంటాము. ద సర్క్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ రిజెక్టర్. దీన్ని రిజెక్టర్ అంటాం. ఎట్ రెజొనెన్స్ ద సర్క్యూట్ ఎగ్జిబిట్స్ ఏ వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫ్యాక్టర్. రెజొనెన్స్ వద్ద సర్క్యూట్ ఎగ్జిబిట్స్ వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్. సర్క్యూట్లో వోల్టేజ్ అనేది మ్యాగ్నిఫై అవుతుంది రెజొనెన్స్ వద్ద. కానీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు, అది దేనికి ఈక్వల్? క్యూ ఫ్యాక్టర్కి ఈక్వల్. ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్లో అయితే ద సర్క్యూట్ ఎగ్జిబిట్స్ కరెంట్ మ్యాగ్నిఫికేషన్. ఇదేమో సిరీస్ అయితేనేమో వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్, అదే ప్యారలల్లోనైతేనేమో కరెంట్ మ్యాగ్నిఫికేషన్. అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు క్యూ ఫ్యాక్టర్. ఓకే, ఇవి డిఫరెన్స్ బిట్వీన్ సిరీస్ రెజొనెన్స్ అండ్ ప్యారలల్ రెజొనెన్స్. ఓకే, మీకు ఫిజిక్స్ 777 ఎంసెట్ అనే నా ఛానల్లో మీకు ఫిజిక్స్ సంబంధించిన అన్ని వీడియోస్ నా ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయమ్మా. వాటన్నిటిని ఒకసారి యూజ్ చేసుకోండి. ఏ టాపిక్ కావాలన్నా కానీ మీరు బై ఫిజిక్స్ 777 ఎంసెట్ అని సెర్చ్ చేస్తే కనుక మీకు అన్ని వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోండి. మీకు ఈ టాపిక్ యూజ్ అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ని లైక్ చేయండి. ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.